మున్షీరా, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. ऑक्शन के बाद फाइनल फिगर तय करेंगे. अभी आप 85 लाख एडवांस ले लीजिए. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు, మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% వాటా మీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే. ఏంటయ్యా ఇది? వీళ్ళ ఆటలు కట్టించే వజ్రం లాంటి వరుణ్ణి రాకుమారికి తీసుకురావాలి. ఇతను పోలీసా? హలో, అది రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం, ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం. రారా. ఏంటి ఇదంతా? ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు, వస్త్రదానం చేస్తున్నారు. ఆవిడ స్వయంగా? అవును. చౌహాన్జీ, నాకు చిన్నప్పటి నుంచి రాజులు రాణులను చూడాలి చాలా పిచ్చి కోరికండి. ఒకసారి నేను చూసేస్తానండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా? కాల్చి పడేస్తారు. రావయ్యా. ఈవిడ ప్రిన్సెస్. అందరూ భోంచేసి వెళ్ళండి. కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. పోలే, మంచి పని చేస్తారుగా. చూడటం అయిపోయిందా? అయిపోయిందండి. ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా. జస్ట్ 1 year చిన్నది. అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్. కమాన్ కమాన్ ఐ సే. నువ్వు ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బైరాన్ సింగ్ ని ఎదిరించే పోలీస్ ఆఫీసర్ని పంపించమని రిక్వెస్ట్ చేశాను. మీరిలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు. వాడు ముందు అలాగే ఉంటాడండి, తర్వాత అర్థమవుతాడు. చేయించు. తప్పు మాదేనండి. చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు వెతుకుతున్నాం. కళదడు. క్షమించండి. నమస్తే. న్యాయాన్నిటూ కాపాడలేరు, కనీసం మర్యాదనైనా కాపాడుకోండి. ఈ మాట చెప్పడానికి నన్ను రమ్మంటా? ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట? శేఖర్ సింగ్, అంకుల్ డిక్కీలో పార్సెల్స్ ఉన్నాయి, తీసుకురా. నేనా అంకుల్? నువ్వే. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. సర్లే వెళ్ళు. మీరు వెళ్ళండి. అయ్యో ఏంటమ్మా ఇది? నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోయావు. పేరేంటి? నిన్నే. పేరేంటి? నా పేరు. పేరు పేరు చెప్పు. చెప్పు. అసలు నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు, కానీ గాని ఎందుకులే, పోలీస్ బ్రెయిన్ వాడదాం. చేతిలో బ్రష్, మెత్తటి సుఖమైన చేతులు, మెత్తగా ఉన్నారు. అబ్బే ఆయకసం చేసే ఒళ్ళు కాదు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నట్టు? ఇక్కడ నువ్వు ఎందుకున్నట్టు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా? ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు.
నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా, అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చెలికత్వం అయి ఉండాలి. రైట్? ఓహ్, వాట్ ఎన్ అనాలిసిస్. బాధపడకు, మేహూనా. నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందని నన్ను అడుగు. నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను. మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాం. నేను నీకు లైఫ్ ఇస్తాను, హ్యాపీగా వాడుకో, యూస్ చేసుకో, పెళ్లి కూడా చేసుకో. కానీ నన్ను మటుకు బాగా చూసుకో. ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేర్చుకుందాం. ఐ లవ్ యూ. నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటావు. చూడు, నాకు 40,000 శాలరీ, దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను. సిగరెట్ అలవాటు కూడా లేదు. మరి నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన పని లేదు. టైం తీసుకో, ఆలోచించుకొని చెప్పు. ఓహో మేఘమాల. ఎక్కడికి వెళ్ళావు? నేను చెప్పడం సిగ్గేస్తుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నమస్తే జీ. మీ ప్రిన్సెస్ పక్కన ఉందే. ప్రిన్సెస్ పక్కన మధుమతి. వావ్, వాట్ స్వీట్ నేమ్. సెట్ అయిపోయినట్ట. సెట్ అవటం ఏంటి? ఇంతకుముందే సెట్ అయిపోయింది, కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది. అంటే ఇంత ముందే తెలుసా నీకు? పడబోతే పట్టున్నానుగా, నన్నే పడేసింది. నా మధుమతి అలాంటిది కాదు, నాకు తెలుసు. హలో హలో. ఎవరు అతను? వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే. ఇలా ఇలా అంటున్నాడేంటి? వేలలా గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం. నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నావు. జహాన్, ఈ పువ్వు తన కివ్వు. ఇది పువ్వా? యువర్ హైనెస్, నమస్తే. మీరు కొంచెం లోపలికి వెళ్తారా ప్లీజ్ మేడం? పదండి. పడబోతే పట్టుకున్నాడంటగా. తను చెప్పాడా? ఏం చెప్పకూడదా? కాదు, ఈ విషయం నాకు హర్షికి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు అనుకున్నాను. మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా? అదందరికీ జరిగేదేనండి. ప్యాలెస్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది. మీరు కూడా మీ మనసులోనే దాచుకోండి. మీరు బాగా దాచుకున్నట్టున్నారు. ఏం చేయమంటారు? చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు. నేను తప్పు చేస్తే పడరా మరి? తప్పేంటండి? మగాడు చేసేప్పుడు చేశాడు, మీరైతే వదిలేస్తారా? ఓహో, మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయిలేండి. ఇది ఇస్తే తీసుకునేది కాదు, వచ్చినప్పుడే వాడుకోవాలి. ఓహో, అయితే బయటపడే ఉద్దేశం లేదా? ఎందుకు పడాలి? సీక్రెట్ గానే ఉంచండి. అమ్మని తీసుకో సార్. ఏం చేయమంటా సార్? వెళ్ళి ఆ తెక్కలో అడుగు చెప్తాడు. ఏంట్రా జల్సీ ఫలో, ఏంటికి వస్తున్నావు? కొత్తగా ఏం అనలేదు సార్. కట్లేం చేయమంటారు సార్? పోలీస్ బ్యాట్ చేయరా. పోలీస్ బేట? పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా, క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి. సిక్సర్ లో కొట్టడానికి. ఏ సిక్సర్ లో? పోలీస్ సిక్సర్ లో. అర్థమైంది సార్. అయ్యా అయ్యా, ఒక్కసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యా. हमें साहब से मिलने का बच्चों की पाठशाला బల్లో ఉండాల్సిన చదువులు బజార్న పడుతున్నాయి. नमस्ते साहब. అయ్యా, మా పిల్లల చదువుల సంగతి ఈసారి అయ్యాలో చూడండి అయ్యా. అది మాట్లాడడానికి వచ్చాను. రండి హరినారాయణ గారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నమ్మకం, రేపనేది బాగుంటుందన్న నమ్మకం. ఇస్తారా? ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా? ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు. మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు. ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. ప్యాలెస్ లో పాత సామాన్ అమ్ముకుంటున్నారు కదా, ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో. భలే చెప్పావన్నా. మంత్రివైనా నీకు మోచేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు. అనుభవిస్తావు. అయ్యా, మంత్రి గారు ఏమన్నారయ్యా? అలాంటి ఖద్దర్లు, ఇలాంటి ఖాకీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు. ఈయనేంట్రా ఎప్పుడు నా మీద పడతాడు? రాజమాణిక్యం, ఏంటి ఇదంతా? మామూలే సార్, మినిస్టర్ వస్తే చాలు వీళ్ళ కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి. ఏయ్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మిమ్మల్ని వెళ్ళండి. రే తల్లి ఇట్రా, ఏమైంది? నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టారని మా అమ్మ చెప్పింది. మీరు పోలీస్ కదా, వాళ్ళని పట్టుకుంటారా? నువ్వు వెళ్ళరా. సాంబా, చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తుందిరా. తొందరగా ఖాళీ చేయండి, లేకపోతే బేస్మెంట్లు పగిలిపోతాయి. ఆయన సంగతి మీకు తెలియదమ్మా.
ఈ హడావుడంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు గాని నీ ఓడి రేట్ ఎంతో చెప్పు, లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడు. ఆయనకి మీరు ఓన్ అవ్వాలంటే ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి. లైక్ మీ. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఐటమ్ అనుకుంటున్నాను బే. గన్నులు దించండి. స్ట్రాటజీని అప్లై చేయండి. సర్దార్ అంత ఈజీగా చెప్పకూడదు. తలుపులేంట్రా, బలం జరపండిరా. మట్కా సీన్ ఇక్కడ. పైన ఉన్న గుడ్డు ఒక్కటే కనబడుతుందా? ఈ గుండు వెనకాల గుడ్డు కనబడుతుందా? ఓరే కోహ్లీ, సర్దార్ మీద స్ట్రాటజీ ఏంట్రా? ఇట్స్ ఎ వెరీ ట్రాజెడీ. వీడి కాయ కచోడి. బజరంగి, హకీం, అందరూ కలిసి ఏం చేస్తారా? మంచినీళ్ళు తాగుదామని. సర్దార్, ఇది కన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా. నువ్వు కింద రంజిత్ సింగ్, నువ్వు వెనక తీసుకోండి. బ్రూస్లీకి బాబాయ్ ఎలా ఉన్నాడన్న. ఎరా ఇవేనా స్ట్రాటజీలు ఇంకేమైనా ఉన్నాయా? వీడే నేను చేసే తప్పేదో మీ స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్. చాలా మంచి లాజిక్ చెప్పే మూర్తి. బజరంగి, తప్పు చేసిన విద్యార్థులను దండించడం మాస్టర్ గా నా కర్తవ్యం కదా. చేసేది ఏదో పనులు తప్పు గురించి మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ స్టూడెంట్ సార్. క్లాస్ లీడర్ అక్కడ ఉన్నాడు సార్. వాడు క్లాస్ లీడరా? క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను. ఏం కావాలి మీకు? స్కూల్ ని బార్ చేసినాం, బార్ ని స్కూల్ చేసేస్తాం. 5 మినిట్ మే స్కూల్ బనాకే చూడుగా. 7.5 లక్షలు సార్. సార్ మాకు ఈ పని తప్ప వేరే పని రాదు. తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారో తెలుస్తుందా? చట్ట ప్రకారం ఈ డబ్బు గవర్నమెంట్ కట్టాలి. రాజమాణిక్యం చట్టం నా చుట్టం రా. 1000 రూపాయలు దొరికాయని రాసుకో. నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్. అర్థమైందా?